సురేఖ నువ్వేం కష్టపడలే ఈ పార్టీ కోసం. నీ బిడ్డ కష్టపడ్డది కాదు, నీ భర్త కష్టపడ్డది కాదు. ఈ రాష్ట్రంలో ఎవరు కష్టపడ్డారో మీరా? కొండ సురేఖ గారు నీ కాన్స్టిట్యూన్సీ దాటితే నీకెవరో నోట్లు ఎత్తారా? ఎవరో అంటారు, ఎవరో అంటారు ప్రెస్ లో మాట్లాడేటప్పుడు, పిల్ల ఏమే పిల్ల, ఆమెకి 2 పిల్లలే బాబు, అదేం పిల్ల అవుతుందా? ఆమె సుమితనా, ఆమె పేరేదో ఉన్నది సుస్మిత, ఆమె చరిత్ర మాకు కూడా తెలిసే కానీ అమ్మ మాట్లాడడం బాగుండదు. అవన్నీ మీ నాన్నని అడుగు, కొండ మురళి గారిని. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. అంటే తల్లి తండ్రి కొండ మురళి గారు, కొండ సురేఖ్ గారు నిలబడి బిడ్డను మాట్లాడిస్తున్నారు. ఆయన గోపికి దున్నరాత దున్నుకుంటే విలువ కూడా లేదు నీకు. నీ బతుకు గురించి మాకు చెప్పకు, బాగుండదు. నువ్వు ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. అమ్మా సురేఖమ్మ, నీ బిడ్డతో మాట్లాడిచ్చే ముందు ఒక్కసారి మీ దగ్గరికి వస్తే చాలా ఉన్నాయి. 10-15 ఏళ్ల చరిత్ర, 20 ఏళ్ల చరిత్ర మీకు మొత్తం మీ గురించి మాకు తెలుసు. ఇంకొకసారి అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఊరుకుండే ప్రసక్తే లేదు. నీ మొత్తం బయట పెట్టవలసి వస్తుంది. మేము అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. నేను మా కేసీ వేణుగోపాల్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మా పిసిసి అధ్యక్షులకు, మా ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి వెంటనే కొండ సురేఖను ఆ మంత్రి పదవి నుంచి పట్టుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను హైకమాండ్ కోరుతున్నా. కొండ సురేఖ లాంటి వాళ్ళు పార్టీలో ఉంటే పార్టీకే నష్టం తప్ప పార్టీకి వాళ్ళ ద్వారా బెనిఫిట్ ఉండదని చెప్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హైకమాండ్ చూస్తుంది కదా, హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది అనే విషయంలోనే చాలా మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా బాధపడుకుంటూ కొంతమంది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మరి ముఖ్యమంత్రి గారిని, హైకమాండ్ ను విమర్శిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఈ విమర్శించేటువంటి నాయకులు ఎవరైనా మీరు కష్టపడితే ఈ గవర్నమెంట్ రాలే, అది మొదలు గుర్తు పెట్టుకొని మాట్లాడండి. ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం నెహ్రూ గారు, ఇందిరాగాంధీ అమ్మ గారు, రాజీవ్ గాంధీ గారు, మా సోనియా గాంధీ అమ్మ, అంటే రాజీవ్ గాంధీ వరకు ప్రాణత్యాగం చేసి ఈ దేశ ప్రజల కోసం, పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. మా సోనియా గాంధీ అమ్మ స్వార్థం లేకుండా ఈ దేశ ప్రజల కోసమే ఈ పార్టీని నడిపిస్తున్నది. అష్ట కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా నెహ్రూ గారి, ఇందిరాగాంధీ అమ్మ గారి, రాజీవ్ గాంధీ గారి వారి ఆలోచనలు, వారి దేశం కోసం ఈ పార్టీని నిర్మించారు. ఈ పార్టీని కాపాడే లక్ష్యంతో సోనియా గాంధీ అమ్మ అనేకమైన కష్టాలు పడి ఈ దేశ ప్రజల కోసం పార్టీని నడిపిస్తున్నది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనమంతా. ఆ తర్వాత మా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రజల కోసమే అన్ని త్యాగాలు చేసి మరి పార్టీని అష్ట కష్టాలు పడి నడిపిస్తున్నాడు. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పార్టీని నిలబెట్టాలని, పార్టీని అధికారులకు తీసుకురావాలని, ఈ దేశ ప్రజలను కాపాడాలని పాదయాత్ర చేశాడు. ఈ దేశం మొత్తం పాదయాత్ర చేస్తేనే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది, ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర మూలంగా. అది గుర్తు పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశాడు కాబట్టి ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ అమ్మ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పార్టీని అధికారులకు తీసుకురావాలి, నీకు పిసిసి అధ్యక్షుడిగా నేను నియమిస్తున్నాను, ఈ రాష్ట్రంలో నువ్వు పార్టీని అధికారులకు తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఇచ్చి ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలను అనుసరించి ఈ రాష్ట్రంలో చాలా కష్టాలు పడ్డాడు. ఓ సురేఖ, నువ్వేం కష్టపడలే ఈ పార్టీ కోసం. నీ బిడ్డ కష్టపడ్డది కాదు, నీ భర్త కష్టపడ్డది కాదు. ఈ పార్టీ అధికారులకు తీసుకురావాలనే లక్ష్యం కొద్ది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా కష్టాలు పడ్డాడు. కుటుంబాన్ని వదిలేశాడు, ఆస్తులను వదిలేశాడు, ఆస్తులను అమ్ముకున్నాడు, త్యాగం చేశాడు. ప్రతి పల్లె తిరిగాడు, మండలం తిరిగాడు, నియోజకవర్గాలు తిరిగాడు. సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు ఆదేశాలు ఇవ్వడంతో, ప్రియాంక గాంధీ గారు ఆదేశాలు ఇవ్వడంతో అది అనుసరించి ఈ రాష్ట్రంలో కష్టపడ్డాడు. 4 సంవత్సరాలు నిద్రపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేశాడు.
ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, అన్ని వర్గాలను కూడా ఏకం చేసి ఉద్యమం చేశాడు. దొర గడిలను బట్టలు కొట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పిసిసి అధ్యక్షుడిగా ఉండి కార్యకర్తలు కాపాడాడు, పార్టీని కాపాడాడు, పార్టీ కోసం జైలుకు వెళ్ళాడు, లాఠీ దెబ్బలు నిన్నాడు, అవమానం పాలయ్యాడు, అనేక కష్టాలు పడ్డాడు. పార్టీని అధికారులకు తీసుకొచ్చింది మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరంతా విమర్శించే నాయకులంతా ఈ రాష్ట్రంలో ఎవరు కష్టపడ్డారో మీరా? కొండ సురేఖ గారు నీ కాన్స్టిట్యూన్సీ దాటితే మీకెవరైనా నోట్లెత్తరా? ఇప్పుడు విమర్శించే నాయకులు మిమ్మల్ని కూడా అంటున్నాం, మీరు విమర్శిస్తున్నారే, మీరు మీ కాన్స్టిట్యూన్సీ తప్పితే ఇంకో కాన్స్టిట్యూన్సీ పోతే మిమ్మల్ని అన్ని ఓట్లెత్తరా అంటున్నా. అది గుర్తు ఆత్మవిమర్శ చేసుకోండి దయచేసి. మీరంతా ఆత్మవిమర్శ చేసుకోండి. సొమ్మొక్కడిది సోకొక్కడి అన్నట్టు 24 గంటలు పార్టీ కోసం కష్టపడ్డాడే, ఆ కష్టపడ్డ నాయకుడిని విమర్శిస్తున్నారే. ఇదేం పద్ధతి? అంటే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ వాస్తవమే. అంటే ప్రజాస్వామ్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే పని ఎవరు చేసినా క్షమించేది లేదు. అది గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రాణ త్యాగాలు చేసి ఈ పార్టీని ఇక్కడ దాకా 140 సంవత్సరాలు పార్టీ 140 సంవత్సరాలు బతుకున్నదంటే దాని వెనుక చాలా కష్టాలు ఉన్నాయి. దీనికోసం త్యాగం చేశారు. దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం సోనియా గాంధీ అమ్మ కుటుంబం. ఇవాళ మీరు ఎవరు దీనికోసం కష్టపడని ఇవాళ వాస్తవం చెప్పాలంటే దయచేసి ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఉన్న వాస్తవాలు నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఎవరెన్నోమని అనుకోని ఈ పార్టీ కోసం కష్టపడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి తర్వాత వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు తర్వాత వచ్చారు. ఆయన పాత్ర కొంత ఉంది అంతే తప్ప ఈ పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో, ఈ రాష్ట్రంలో అధికారాలకి రావాలని కష్టపడ్డ వాళ్ళు ఎవరు? ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు, ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఐక్యమంటకు లాయలుగా ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, మల్లు రవి గారు పార్టీ కోసం లాయలుగా ఉండి పార్టీ కోసం త్యాగం చేశారు. మీరెవరమ్మా త్యాగం చేసింది? అందరు చాలా బాగా మాట్లాడతారు. సారీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్టీ కోసమే వాళ్ళు బతికారు. పార్టీ కోసం పార్టీని అధికారులకు తీసుకురాలే లక్ష్యం కొద్ది ముందుకు పోయారు. ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి వారు శ్రీధర్ బాబు గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు. భట్టి విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో అధికారులకు రావాలని పాదయాత్ర కూడా చేశారు. గుర్తు పెట్టుకోండి. ఈ 5-6 కూడా ఈ రాష్ట్రంలో పార్టీని అధికారులకు తీసుకురావాలని త్యాగం చేసిన వ్యక్తులు. మరి దాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరమ్మా మీరు ఎవరు? పార్టీ ఏంటి? మీ సేవ ఏంటి? మీరు చెప్పండి. ఈ రాష్ట్రంలో కార్యకర్తలు కష్టపడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు శ్రమించారు, త్యాగం చేశారు, పార్టీని పట్టుకొని ఉన్నారు. అవకాశాలు వచ్చినా రాకున్నా పార్టీని కాపాడుకోలే, పార్టీని గెలిపించాలి లక్ష్యం కొద్ది ముందుకు పోయారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలంతా కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. మీరందరూ కూడా గెలిచారు. అది గుర్తు పెట్టుకోవాలి సురేఖమ్మ. కార్యకర్తల శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే ఇక్కడ ఎవరు గెలవరు. మీరు వాళ్ళు కష్టపడిన కార్యకర్తలు, నాయకులు కష్టపడితేనే మీరు గెలిచారు. గెలిచి ఏంటి పార్టీకి మీరు ఉడకబెట్టేది ఏంటి? పార్టీకి మీరు ఏం చేశారు? అది పార్టీ ప్రజలు ఎవరిని అన్నారు? సోనియా గాంధీ అమ్మను, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ అమ్మను నమ్మి ఓట్లేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి. పార్టీ వాస్తవానికి ఈ రాష్ట్రంలో, దేశంలో బతుకుండాలి అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన, మన శ్రీధర్ బాబు గారి ఆలోచన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన, కోమటిరెడ్డి గారి ఆలోచన, ఈ పార్టీని బతికించుకోవాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి ఆలోచన. వీళ్ళు ఈ 5-6 కూడా ఆలోచన చేస్తేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉండి 100% పార్టీని అధికారులకు తీసుకురావాలని నిరంతరం కష్టపడ్డారు వీళ్ళు. కాబట్టే పార్టీ అధికారులకు వచ్చారు. వీళ్ళు తప్ప మీరు ఎవరు కష్టపడితే పార్టీ అధికారులకు వచ్చిందో ఒకసారి చెప్పండి. వీళ్ళను నమ్మి
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలంతా కూడా వాస్తవం వీళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళను ఖచ్చితంగా పార్టీ అధికారులు తీసుకురావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కష్టపడితేనే పార్టీ అధికారులకు వచ్చింది. అది గుర్తు పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏమన్నా మీరు ఏమైనా జైలుకోవాలి రామా, మీరు ఏమైనా లాఠీ దెబ్బలు తిన్నారామా చెప్పండి. మీరు ఇప్పుడు పార్టీని విమర్శించే నాయకులు మీరు చెప్పండి. మీరు ఇతర పార్టీలను ప్రోత్సహించి ఇతర పార్టీకి అవకాశం ఇవ్వాలి, బీఆర్ఎస్ లాంటి పార్టీకి అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు మాట్లాడు. కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అంటాడు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మాట్లాడుతున్నారా మీరు పార్టీని? అది ఎందుకంటే జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంతమంది శ్రమ ఉంది, పార్టీని గెలిపియాలన్నది పార్టీలో కొంతమందికే ఉంది. మీరు పార్టీ వేయి మీద రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం మూలంగా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడడం మూలంగా, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూడా కష్టపడడం మూలంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తే మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇది వాస్తవం చెప్తున్నా నేను. పిసిసి అధ్యక్షులు కూడా కష్టపడ్డారు. ఇలా పిసిసి అధ్యక్షులు వాస్తవానికి అసలు కొండ సురేఖ నీకిచ్చే బదులు మా పిసిసి అధ్యక్షుడికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుండే. ఇది వాస్తవం. 30 ఏళ్ళ నుంచి కష్టపడుకుంటే ఒకే పార్టీలో ఉన్నాడు. నువ్వు పార్టీ మారుకుంటూ వచ్చావు. నీకెక్కడి మాట్లాడే అధికారం? మొన్నటిదాకా ఎలక్షన్ ఉండదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. ఈ కాంగ్రెస్ పార్టీకి నీ శ్రమ ఉన్నదా, నీ కష్టం ఉందా? లేకుంటే వరంగల్లో పక్క కాన్స్టిట్యూషన్ ఒక ఎన్నెలని గెలిపించావా? కొండ మురళి కానీ నువ్వు కానీ నీ బిడ్డ కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి పక్కపడ్డ కాన్స్టిట్యూన్సీ వాళ్ళని ఎవరినైనా ఏ ఎమ్మెల్యేని గెలిపించావా? అది చెప్పు. పార్టీ కోసం ఏం శ్రమ ఉంది? ఆనాడు రోషయ్య ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నువ్వు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయావు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు. జగన్ గారు ఎమ్మెల్యే వెళ్ళిపోయావు. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళావు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందొచ్చావు. ఇది వాస్తవం కాదా? ఏంటి నీ పార్టీలో నీ సేవేంటి? పార్టీ మీద ప్రచారం చేస్తానంటే ఊరుకుంటారు అనుకుంటావా? పార్టీలో నీ సేవతో చెప్పు, మీడియా ముందు చెప్పు. ఏం ప్రమోషన్ చేస్తున్నావు? వాడు ఇక్కడ ఎవరైనా పార్టీ కట్టుబడి ఉండవలసిందే. పార్టీ నిర్ణయం మేరకు మీరు కట్టుబడి ఉండవలసింది. ఎవరైనా మీరు శ్రమిస్తే పార్టీ అధికారులకి రాలే, అది గుర్తుపెట్టుకొని. చాలా మంది కూడా మేము అనుకుంటాం మేమేందో పెద్ద సీఎంని చులకనగా మాట్లాడాం. నీ బిడ్డ ఎట్లా మాట్లాడతాం చులకనగా? నీ బిడ్డ పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా? లేకపోతే పార్టీ కోసం నీ బిడ్డ ఏమైనా కష్టపడదా? ఎవరో అంటారు ప్రెస్ లో మాట్లాడేటప్పుడు, పిల్ల ఏమే పిల్ల, ఆమెకి 2 పిల్లలే బాబు. అదే పిల్ల అవుతుందా? ఆమెకి ఎందుకు? ఆమె బాగా అనుభవశాలేనే బాబు. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, కథ కార్ఖాన ఉన్నదే బాబు. దాని ఎందుకు పిల్ల అవుతుంది? తల్లి తండ్రి నిలబడే బిడ్డతోని విమర్శించిపిస్తున్నారు. విమర్శన ఏ సీఎం గారిని అని. అసలు ఆమె స్థాయి ఏందో నాకు అర్థం కాలే. ఆమె చరిత్ర ఏం తెలియంది కాదు. ఆమె సుమితన ఆమె పేరేదో ఉన్నది, సుస్మిత. ఆమె చరిత్ర మాకు కూడా తెలిసే కానీ అమ్మ మాట్లాడడం బాగుండదు. అవన్నీ మీ నాన్న అడుగు కొండ మురళి గారిని. మీ డాడీ చరిత్ర మా ముఖ్యమంత్రి గారు అవినీతి చేస్తున్నాడు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి. అంటే తల్లి తండ్రి కొండ మురళి గారు, కొండ సురేఖ్ గారు నిలబడి బిడ్డను మాట్లాడిస్తున్నారు. నా బిడ్డకు నాకు సంబంధం. నీ బిడ్డ గారు ఆమె. నీవు సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి సంపాదించావు. నీ ఆస్తులన్నీ నీ బిడ్డకి ఇస్తలేవా? నీ బిడ్డ గారు ఆమె అంటున్నా. మేము నోరు తెస్తే బాగుండదు. కొండ మురళి గారు అక్కడ ఏమేమి చేశాడో, నువ్వేమేమి చేశావో, ఎన్ని కోట్లు మీరు సంపాదించుకున్నారో టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి అప్పటి నుండి ఇప్పటిదాకా మీ చరిత్ర మొత్తం తెలుసు. అది మాట్లాడితే మీరు ఉండలేరు. చెప్తున్నా నేను. మీ మాఫియా ఏంటి, మీ గుండాయిజం ఏంటి, మీ వ్యవస్థ ఏంటో మొత్తం మాకు తెలుసమ్మా. ఎందుకు పరిచయం అవుతున్నారు? మీరు ఎంత సంపాదించారో మాకు తెలియదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తర్వాత ఏం సంపాదిస్తున్నారో మాకు తెలియదా? మొత్తం ఎన్ని స్కాములు చేశారో మాకు తెలియదా? అవన్నీ మాతో మాట్లాడేసుకోండి. ఆయన మాట్లాడుతుంది మా ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి తమ్ముని మీద. మీకు ఆయన గురించి ఏం తెలుసు? నీదేమైనా శ్రమ ఉందా? ఆమె మాట్లాడుతుంది, సుమిత మాట్లాడుతుంది, సుస్మిత మాట్లాడుతుంది. నీదేమైనా శ్రమ ఉందమ్మా? నువ్వు కార్యకర్త కాంగ్రెస్ ఎప్పుడన్నా కాంగ్రెస్ కోసం పనిచేసావా? ఆయన గోపికి దున్నరాత దున్నుకుంటే విలువ కూడా లేదు నీకు. నీ బతుకు గురించి మాకు చెప్పకు, బాగుంటది. నువ్వు ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. అమ్మా సురేఖమ్మ, నీ బిడ్డతో మాట్లాడిచ్చే ముందు ఒక్కసారి మీ దగ్గరికి వస్తే చాలా ఉన్నాయి. 10-15 ఏళ్ల చరిత్ర, 20 ఏళ్ల చరిత్ర మీకు మొత్తం మీ గురించి మాకు తెలుసు. ఇంకొకసారి అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఊరుకుండే ప్రసక్తే లేదు. నీ మొత్తం బయట పెట్టవలసి వస్తుంది. మేము
అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నేను. మేము ఒకటే కోరుతున్నాం హైకమాండ్ గారి హైకమాండ్ ను, అయ్యా దయచేసి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి, కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు, అర్జెంట్ గా సురేఖమ్మను మంత్రి పదవి నుంచి తొలగించండి. తర్వాత హైకమాండ్ ఆదేశాల మేరకు ఏ పార్టీ కార్యకర్త బెదిరకున్నా వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మా మల్లు రవి గారిని కోరుతున్నా. ఎందుకనంటే పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, కష్టపడ్డరు, శ్రమ పడ్డరు, 10 ఏళ్ళు కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయిండ్రు, నానా తిప్పలబడి పార్టీని అధికారులకు తీసుకొచ్చారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేయకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే మా ముఖ్యమంత్రి గారిని, పార్టీని విమర్శించే నాయకులంతా ఎవరు కూడా పార్టీ కోసం కష్టపడలే, పార్టీని వాళ్ళు అధికారులకు తీసుకురాలే, పార్టీ కోసం శ్రమించలే వాళ్ళు. అది గుర్తు పెట్టుకోవాలి. మీ శ్రమ లేదు పార్టీలో. ఇప్పుడు ఎవరెవరైతే ఎవరు అంటుర్రు ఈ పార్టీని విమర్శించే జీవన్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా ఎవరు కూడా పార్టీ కోసం పనిచేసిన కాదు, పక్కపడ్డ కాన్స్టిట్యూన్సీ ఇంకో ఎమ్మెల్యేని గెలిపించిన కాదు. మీకు పార్టీని విమర్శించే అర్హత కూడా మీకు లేదు. సురేఖ నుండి మొదలుకుంటే ఏ నాయకుని కూడా లేదు అని చెప్తున్నాం. ఇంకొకసారి ఇదే పద్ధతి విమర్శిస్తే రాష్ట్రం నుండి కాంగ్రెస్ కార్యకర్తలే మీ ఇళ్ల మీద దాడి చేసి మీ మీద దాడి చేయవలసి వస్తుంది. జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీని విమర్శించినా, మా ముఖ్యమంత్రి గారిని విమర్శించినా, పార్టీని విమర్శించినా ఇక నుండి ఊరుకునే ప్రసక్తే లేదు అంటున్నా. ఎవరినైనా మేము క్షమించాము. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పార్టీని విమర్శిస్తే మేము ఒప్పుకుంటాం, మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే అంతకంటే ఊరుకుంటాం. రాష్ట్రంలో కార్యకర్తలు మీ మీద దాడి చేయవలసి వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి. మాట్లాడింది కొండ సురేఖ ఎడికనే ఉంటది, ఆమె బ్యానరే పెట్టుకుంటది. ఆమె బ్యానర్ పెట్టుకొని నేను మాట్లాడితే నా బిడ్డ కూడా సంబంధం లేదండి, నా బిడ్డ కూడా సంబంధం లేదు చెప్తుంది. ఇప్పటికీ మూడోసారి కొండ సురేఖ మాట్లాడు, మూడోసారి. ఒక్కసారి కాదు, ఆ వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలందరూ కూడా కాంప్లైంట్ చేశారు ఈ మీద. వెంటనే నన్ను తొలగించమని హైకమాండ్ క్షమించి వదిలేసింది. ఇప్పుడు మాత్రం దయచేసి హైకమాండ్ క్షమించకూడదని చెప్తున్నా. దయచేసి